ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనము. ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడు నిజాయితీగా చదివేవాడు, మార్క్స్ తక్కువ వచ్చినా పర్లేదు అని కాపీ కొట్టకుండా రాసేవాడు. అందరూ కూడా వాడిని నమ్మేవారు. కొంచెం కొంచెంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంకొకడు షార్ట్ కట్స్ వెతుక్కునేవాడు, ఎగ్జామ్లో కాపీ కొట్టేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, మార్క్స్ కూడా బాగానే వచ్చేవి. వీడిని కూడా అందరూ నమ్మేవారు, మంచి పేరు కూడా ఉండేది. అయితే ఒకరోజు అందరికీ నిజం తెలిసిపోయింది. మోసం చేసిన వాడి గుట్టు రెట్టయిపోయింది. ఇప్పుడు ఎవరూ వాడిని నమ్మడం లేదు. పనిష్మెంట్ కూడా పొందుకున్నాడు. ఇదే యథార్థతకు మూర్ఖ ప్రవర్తనకు ఉన్న మధ్య తేడా. నిజాయితీ నిన్ను కాపాడుతుంది, నీ మూర్ఖత, నీ మోసం నిన్ను నాశనం చేస్తుంది. జాగ్రత్త. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.